తాజాగా ఇజం హీరో కమ్ నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ పై రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయండోయ్. ఇజం సినిమాకు విపరీతంగా ఖర్చు పెట్టేశాడని, తీరా బిజినెస్ మాత్రం ఆ స్థాయిలో అవ్వలేదని, ఇప్పటికే ఓం 3Dతో బలమైన దెబ్బతిన్న ఈ నందమూరి హీరో మరోసారి దెబ్బతిన్నాడని, ఈ దెబ్బకు ఇప్పట్లో తేరుకోవడం కష్టమే అని ఇలా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయాలపై స్పందించాడు కళ్యాణ్ రామ్. ఇజం సినిమా బడ్జెట్ 25 కోట్లని, అయితే బిజినెస్ మాత్రం 20 కోట్లకే జరిగిందని వస్తున్న వార్తలపై కళ్యాణ్ రామ్ గారు స్పందించారు. ఇందులో వాస్తవం ఏమాత్రం లేదంటున్న కళ్యాణ్ రామ్ తన ఆర్థిక పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేశాడు. ఇంకా కళ్యాణ్ రామ్ ఈ విషయంపై మాట్లాడుతూ, ఇజం సినిమాకు ఖర్చు మరీ ఎక్కువేం పెట్టలేదు, అనుకున్న దానికంటే బడ్జెట్ కాస్త అటు ఇటు అయి ఉండొచ్చు, ఇది చాలా సర్వసాధారణమైన విషయం, దీంతో కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ నా గురించి వినిపిస్తున్న రూమర్లు మాత్రం వాస్తవం కాదు, కళ్యాణ్ రామ్ అయిపోయాడు, అప్పుల్లో మునిగిపోయాడు వంటి విషయాల్ని కేవలం ఊహాగానాలే, నిజంగా నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే ఇంకో సినిమా ఎలా చేయగలను అని ప్రశ్నించాడండోయ్. ఇదే సమయంలో తన సొంత బ్యానర్లోనే ఎక్కువ సినిమాలు చేయడంపై కూడా నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. బయట బ్యానర్లలో సినిమాలు చేయాలని తనకు ఉంటుందని, అయితే ఒక దర్శకుడు తన వద్దకు వచ్చి మంచి సబ్జెక్ట్తో వస్తే ఆ కథకు తాను టెంప్ట్ అయిపోయి సొంత బ్యానర్లోనే చేసేస్తుంటాను అని తెలిపాడు. మరికొన్ని సందర్భాల్లో అయితే ఆ రిస్క్ ఏదో తానే భరించాలని కూడా అనిపిస్తుంటుందని చెప్పాడండోయ్. ఇకపై ఖచ్చితంగా సీరియస్గా ఇతర బ్యానర్లలో సినిమాలు చేయడంపై దృష్టి పెడతారని కూడా కళ్యాణ్ రామ్ గారు చెప్తున్నారు. మరి అది ఎన్నటికి సాధ్యం అన్న విషయం ఆయనకే తెలియాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.